భారత మాజీ ప్రధాని స్వతంత్ర సమరయోధుడు దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా అధికారులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి యానం పరిపాలనాధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖరన్, ఉపాధ్యాయుడు అంసాని రామలక్ష్మణుడు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. सर उंग वंगे पंगे सारी मेरी की सर सारी मत लंबे रहा नरती रहा आले ये सर ना पुनः hey jatto लाल मंडी लगा सीएगा కళ్యాణ్ సుందర్ சொல்லி முடிஞ்சு போச்சு సరిపోతుంది సార్ సరిపోతుంది. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి ఒక మహా వ్యక్తిత్వం కలిగినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖరన్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ షణ్ముగం గారికి, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ మురుగానందన్ గారికి, ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ సేరు నోకరాజు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక మహా వ్యక్తి మన దేశంలో ఉండటం నిజంగా మన అదృష్టం. ఆయన నిజంగా చిన్ననాడు చాలా పేదరికం అనుభవించినటువంటి వ్యక్తి. 1.5 సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రిని కోల్పోయి మేనమామల సంరక్షణలో పెరుగుతూ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని తాను ఉంటున్నటువంటి మొఘల్ కరాయ్ అనే గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి కాశీ క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి మరో 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి విద్యాభ్యాసం చేసేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గంగానదిని దాటడానికి పడవ ప్రయాణానికి కుటుంబం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఆ డబ్బులు కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయనే సదుద్దేశంతో గంగానదిని ఈదుకుంటూ వెళ్ళి అవతల ఒడ్డునున్న పాఠశాలకు వెళ్ళి చదువు కొనసాగించినటువంటి ఒక మహా వ్యక్తి. నా శాఖను నేను సక్రమంగా నిర్వహించలేకపోయాను కాబట్టి నేను రాజీనామా చేయటమే సమున్నతమని రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత నెహ్రూ గారి మరణంతో 1964లో ఆయన మన దేశ రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి మన దేశ పరిస్థితి చాలా వెనుకబడి ఉంది. అప్పుడు 1962లో చైనాతో జరిగినటువంటి యుద్ధం కారణంగా మన దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. తినడానికి ఆహార ధాన్యాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వారు మన దేశాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని, అదే సమయంలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని యుద్ధం ప్రకటించడం జరిగింది. సైన్యాధికారులను పిలిపించి వాళ్ళు కాశ్మీర్ను ఆక్రమించాలనుకుంటే మీరు పాకిస్తాన్ ఆక్రమించడానికి ప్రణాళికలు తయారు చేయండి అని చాలా ధైర్యంగా చెప్పినటువంటి ప్రధాని. అటువంటి సందర్భంలో ఆయన యుద్ధంలో మన సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతున్న సమయంలో ఐక్యరాజ్య సమితి కల్పించుకొని రష్యాలో శాంతి ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాంతి ఒప్పందానికి వెళ్ళి ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ దేశంలో టాస్కెంట్ నగరంలో ఈయన గుండెపోటుతో మరణించడం జరిగిందని మన రికార్డులు చెబుతున్నాయి. కానీ చాలా మందికి అది అనుమానాస్పద మృతిగానే ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్న 2 సంవత్సరాల కాలంలోనే ఈ రోజు ఎంతో మంది ప్రజలకు రేషన్ బియ్యం అందుతున్నాయంటే ఈయన స్థాపించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ఆ రోజుల్లో ఈయనే స్థాపించాడు. ఆహార ధాన్యాల కొరతను అధిగమించడానికి ప్రభుత్వమే ఆహార ధాన్యాలు సేకరించాలనే విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు.